ప్రజలకి రావాల్సినటువంటి ప్రజాప్రభుత్వం రాలేదు. ఏ ఉద్యోగాల కోసమైతే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ సామాజిక తెలంగాణ కోసమైతే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ భావ స్వేచ్ఛ కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ సంపద ప్రజలకు పంచబడాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో అవేమీ జరగకుండా తెలంగాణ సంపద మొత్తం దోపిడీకి గురవుతా ఉంది. మరీ ముఖ్యంగా సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆస్తులతో పాటు వారి శక్తిని కూడా, శ్రమను కూడా దోపిడీ చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కూల్చాల్సిందే. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యాన్ని తేవాల్సిందే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈ రామగుండం నియోజకవర్గంలో ప్రజానికం పెద్ద ఎత్తున పాల్గొని, ఆ పాల్గొన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా ఆనాడు దృష్టికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినటువంటి అనేక సమస్యలు ఈరోజు ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూర్చొని రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు, అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఒకదాని తర్వాత ఒకటి నెలల రోజుల్లోనే ఈ పథకాలను అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఇప్పుడే శ్రీధర్ బాబు గారు, ఇతర నాయకులు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ చెప్పారు. మహాలక్ష్మిలాగా చూసుకుంటున్నటువంటి మహిళల కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణం చేసిన ఆర్టీసీ బస్సులో ఉచితంగా వాళ్ళు ప్రయాణం చేసేటట్టు చేస్తామని మాటిచ్చాం. చెప్పినట్టుగా ఈరోజు రాష్ట్రంలో ప్రయాణం జరుగుతుంది. దాదాపు 2500 కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి కట్టేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టినటువంటి, మీకోసం మీరు తీసుకున్న టికెట్ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున కడతాం. 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకం చేస్తామని చెప్పి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుక్షణమే ఆలస్యం అయితే, ఎక్కడో ఏ గ్రామంలో ఏ మారుమూల ప్రాంతంలో ఒక రోగైనా ఇబ్బంది పడుతూ ఉంటాడు, తక్షణమే చేయాలని అదే శాసనసభ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలోనే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు పోతా ఉన్నాం. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి పేదవాళ్ళందరికీ లెక్కలతో సహా ప్రజా సంబంధాలు, వ్యవహారాలు చూసేటువంటి కార్యక్రమాన్ని నెరవేర్చి ప్రజాపాలన పేరు మీద ప్రతి గ్రామంలో సభలు పెట్టి మీ అందరూ ఇచ్చినటువంటి అప్లికేషన్ల దృష్ట్యా తీసుకొని ఒక్కొక్క దాన్ని లెక్కేసి రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్లు వాడుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా 0 బిల్లులు మార్చి 1వ తారీఖు నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా ఉన్నాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం. ఇస్తారో లేదో అని ఆలోచన చేస్తున్నట్టు క్షణాల్లోనే ఎవరు ఊహించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 500 రూపాయల అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ గ్యాస్ సిలిండర్లు ఈరోజు ఇస్తా ఉన్నాం. అంతేకాదు మిత్రమా, 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలన చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి కాదు 2 సార్లు 14 నుంచి 18 వరకు, 2018 నుంచి 2023 వరకు ఒక్కొక్క టర్మ్ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలన చేసి ప్రతి టర్మ్లో కూడా 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కె చంద్రశేఖరరావు గారు, టిఆర్ఎస్ నాయకత్వం ఆ 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయకుండా గాలికి వదిలేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సరే, మొదటి సంవత్సరం మొదటి దఫా అయిపోయింది కదా, రెండోసారి అయినా చేస్తారని చూస్తే రెండోసారి కూడా ఎన్నికలు వచ్చేంత వరకు చేయకుండా అరకొరగా కొద్ది ఏదో మొదలుపెట్టి ఎన్నికలు వచ్చినని వదిలేసి గాలికి పోయినటువంటి
కె చంద్రశేఖరరావు గారు ఈరోజు స్టేట్మెంట్ ఇస్తూ రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు చేయట్లేదు, నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడతానని మాట్లాడుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను చంద్రశేఖరరావు గారు, ఈ రామగుండం సభ నుంచి అడుగుతా ఉన్నాను, 10 ఏళ్ళు కనీసం ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు తగుదనమ్మా అని చెప్పి మేము చెప్పినట్టుగా 2 లక్షల వరకు 18,000 కోట్ల రూపాయలు కేవలం నెల రోజుల్లోనే బ్యాంకులు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తగుదనమ్మా అని అడగటానికి వస్తావు. ఏం ముఖం పెట్టుకొని వస్తావు? మేము 2 గదులు ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అని చెప్పి ఇయ్యలేకపోయాం. కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేస్తూ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లకు తగ్గకుండా 4.5 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇది తప్పు, నాలాగా వాళ్ళు కూడా ఎగేస్తే బాగుండదని చెప్పడానికి వస్తావా? లేకపోతే మేము నిరుద్యోగ యువతి యువకులందరికీ ఉద్యోగాలు ఇద్దామనుకున్నాం, కానీ 10 ఏళ్ళు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం నిరుద్యోగ యువతి యువకుల కోసం కేవలం 3 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా ఒక 60,000 ఉద్యోగాలు అక్కడ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం పెద్ద ఎత్తున ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు. ఇది తప్పు, అలా చేయకుండా ఉండాల్సింది. మాలాగానే మీరు కూడా ఉద్యోగాలు ఇవ్వొద్దని ప్రజలకు చెప్పడానికి వస్తావా? లేకపోతే నేను ₹1,00,000 రుణమాఫీ చేయలేకపోయాను, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 2 లక్షలు చేశారు, చేయకుండా ప్రజలకు ఎగరా పెట్టండి అని ప్రజలకు చెప్పడానికి వస్తావా? లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా మేము 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలేకపోయాం, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఉచితంగా మహిళలందరూ మహాలక్ష్మిలాగా చూస్తా ఉన్నారు, బస్సు ప్రయాణం చేస్తా అని చెప్పారు, ఇది తప్పు అని చెప్పడానికి వస్తావా? ఏం చెప్పడానికి వస్తావు? ఏం అడగటానికి వస్తావు? తెచ్చుకున్న రాష్ట్రం ఉద్యోగాల కోసం తెచ్చుకుంటే ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఇప్పుడే చెప్పారు కదా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకుల కోసం స్కిల్ యూనివర్సిటీ పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది తప్పు అని చెప్పడానికి వస్తావా? ఏం చెప్పడానికి వస్తావు? మీలాగా 10 ఏళ్ళు నువ్వు నీ కొడుకు విదేశాలకు పోయి ₹1 తీసుకోకుండా ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్ర సంపదనంతా దోపిడీ చేసి విదేశాల్లో దాచుకున్నటువంటి మీరు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అమెరికా, కొరియా లాంటి దేశాలకు వెళ్ళి వారి స్వప్రయోజనాలు కూడా పక్కన పెట్టి దాదాపు 36,000 కోట్ల రూపాయలతో ఎంఓయూలు చేసుకుని రాష్ట్రం కోసం నిధులు తీసుకొచ్చారు. ఇది తప్పు అని చెప్పడానికి వస్తాం. ఏం చెప్పడానికి వస్తారు మీరు? ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారని నేను అడుగుతా ఉన్నాను. బొగ్గుబాయి, బొంబాయి, ఇంకొక బాయి అని చెప్పి బొగ్గుబాయిలో పనిచేసిన కార్మికులు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే పెద్ద ఎత్తున సింగరేణి కాలేజీలో పనిచేస్తున్నటువంటి నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, నోటిఫికేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు సింగరేణి కాలేజీలో పనిచేస్తున్న కార్మికుల కోసం దేశవ్యాప్తంగా కాదు ఎక్కడా లేనట్టుగా కార్మికుల సంక్షేమం కోసం ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ముందుకు పోతా ఉంది. ఇది తప్పు అని చెప్పడానికి వస్తావా? ఏం చేయలేదని చెప్పడానికి వస్తావు? నేను అడుగుతా ఉన్నాను, మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ₹2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే 5 సంవత్సరాలు ఆగలే మేము. కేవలం మేము అధికారంలోకి వచ్చిన 3-4 నెలలు 7 నెలలు